రీమేక్ సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను తమ నేటివిటీ తగ్గట్లు మార్చుకుని వేరే భాషలో హీరోలు రీమేక్ చేస్తారు. కొంతమంది సినిమాను మొత్తం కాపీ పేస్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఆ సినిమాలోని లైన్ని మాత్రమే తీసుకుని వారికి నచ్చినట్లు తీస్తారు. కొన్నిసార్లు ఒరిజినల్స్ హిట్ అవుతాయి, మరికొన్నిసార్లు రీమేక్స్ హిట్ అవుతాయి. అయితే రీమేక్ అంటే కేవలం కథతో మాత్రమే పోల్చరు. స్టార్ హీరోలు రీమేక్ చేస్తే వారి నటన, ఇంటెన్సిటీ మరో హీరో మ్యాచ్ చేశాడా లేదా అనేది కూడా చూస్తారు. ఇప్పుడు అలాంటి పోలికని నందమూరి బాలకృష్ణ, దళపతి విజయ్ మధ్య వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకుడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్స్గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్గా కనిపిస్తున్నాడు. ఎప్పటినుంచో ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ మాత్రం ఇది అధికారిక రీమేక్ అని చెప్పకపోవడంతో ఫ్యాన్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు. అయితే నిన్న ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి జననాయకుడు కన్ఫర్మ్ భగవంత్ కేసరి రీమేక్ అని తేల్చి చెప్పేస్తున్నారు. జననాయకుడు ట్రైలర్ సగం వరకు భగవంత్ కేసరి సినిమాను మక్కీ దింపేశారు. డైలాగ్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా ప్రతిదీ రీమేక్ అని తెలుస్తుంది. ఇక మధ్యలో బాబీ డియోల్ దిగాక కథ మారినట్లు తెలుస్తోంది. మమిత భయపడటానికి విలన్కి ఏదో సంబంధం ఉందని, అదేంటో తెలిస్తే దేశాన్ని కాపాడొచ్చని విజయ్ చెప్పడంతో ఈ సినిమాలోని కథను కొద్దిగా మార్చినట్లు తెలుస్తోంది. కథ గురించి పక్కన పెడితే భగవంత్ కేసరిలో ఉన్న ఎమోషన్స్, ఇంటెన్సిటీ జననాయకుడిలో లేదు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. భగవంత్ కేసరిలో తండ్రి కూతుళ్ల మధ్య ఉండే బాండింగ్, ఎమోషన్ అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది. సినిమాలో ఎక్కడా బాలయ్య ఇంటెన్సిటీ తగ్గలేదు. హుందాగా ప్రతి తండ్రి ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తాడు. ఆ లుక్ కానీ, సెటిల్డ్ యాక్టింగ్ కానీ, విలన్స్కి వార్నింగ్ ఇచ్చే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఇది జననాయకుల్లో కనిపించలేదని తెలుగు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. విజయ్ నార్మల్గా అల్లర్చిల్లర్గా తిరిగే కుర్రాడిలానే ఇందులో కనిపించాడు. ఆ ఇంటెన్సిటీ కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. కనీసం పూర్తి కథను రీమేక్ చేసిన బాలయ్యలా విజయ్ చేశాడా లేదా అని అభిమానులు చూసేవారేమో. దీంతో బాలయ్యను విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడని పెదవి విరుస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ ఎన్ని మార్కులు కొట్టేస్తాడా చూడాలి.